హాయ్! నాలాగా ప్లాంట్స్ పిచ్చుండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లో ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇంకా పిల్లో కవర్సు, బెడ్ కవర్సు, సోఫా కవర్స్ అన్నీ వాషింగ్ మిషన్‌కి ఏసాను. అవి నీట్‌గా వాష్ అయిపోయాయి. వాటిని ఆరేస్తున్నా. నేను అమ్మ వాళ్ళు వచ్చారు కదా! సరే ఇంకా సైన్స్ సెంటర్‌కి వెళ్ళి ఎక్కడన్నా బయట భోంచేద్దాం అనుకున్నాము. సరే రెస్టారెంట్‌కి వెళ్దాం అనేసి అన్నారు. కార్ పార్కింగ్ ఉండదనేసి అన్నారు. సరే ఓకే. నేనైతే డాబాకెళ్దాం కార్ పార్కింగ్ ఉంటుంది కదా అనుకున్నా. బట్ వాడు ఎప్పుడు ఫుడ్ బాగిచ్చేవాడు. ఆ రోజు అనగానే బాగివ్వలేదు. మన ఇంట్లో వేరే నా మీద చెప్పిన మాట ఇందు కోపం ఎక్కువ అంటారు. ఆ రోజు అనగానే నేను చెప్పిన దానికి అందరూ ఓకే అన్నారు. వెళ్ళి చూస్తే ఫుడ్ అస్సలు బాగాలేదు. ఇంక నీ వల్ల అని మామూలుగా రెస్టారెంట్‌కి పోయింటే చాలా హ్యాపీగా ఉండింటుంది. మంచి ఫుడ్ దొరికింటుందని నన్ను ఒక మాట అనుకున్నా. ఈవినింగ్ 4 కట్లా కొంచెం వర్షం పడింది. మా పిల్లల కోసం కొంచెం ప్రొమోగ్రానేట్ ఉంటే వేసిచ్చాను. నా కొడుకు ఫ్రూట్స్ అయితే బాగా తింటాడు. ఇంకా నా కోసం కొంచెం టీ ప్రిపేర్ చేసుకుంటున్నా. డైట్ చేయడానికి ఎన్ని మానినా టీ మానలేకపోతున్నా. అందుకే వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ ఏసి తాగుతున్నా. అప్పటికి కూడా నేను టీ స్కిప్ చేయలేకపోతున్నా. ఈవినింగ్ అయ్యే కొందరికి కొంచెం టీ ఉండాల్సిందే. మంచిగా మిక్స్ చేసుకొని ఈవినింగ్ కొంచెం బయట కూర్చొని టీ తాగేసి ఇంకా మా పిల్లల్ని తోడుకొని స్పోర్ట్స్‌కి వెళ్ళేదానికి రెడీ అయిపోయాను. అట్లా వెళ్తుంటే బాగా క్లైమేట్ బాగుందనమాట. అందుకే మీకోసం ఒక వీడియో తీశాను. మా పిల్లోడిని స్పోర్ట్స్‌లో వదిలేసి నేను ఒక 1 అవర్ అట్లా వాకింగ్ చేశా. బాయ్.